మన పాపాలు క్షమింపబడాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలు క్షమింపబడాలంటే మనం ఏం చేయాలి? చింతలి నువ్వే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నువ్వు దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? మా పాపాలని క్షమించని ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా అడగాలి. అంతేనా? మన పాపాలు క్షమింపబడాలంటే మనం దేవుణ్ణి క్షమించిన ఆయన అని ముందు ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకొని క్షమించమని అడగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? పాపాలను క్షమించే దేవుడైనా కాదా? క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనం మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మన పాపాలే కాదు, మన విరోధుల ఎడల మన విరోధులు చేసేటువంటి పాపాలను కూడా మనం క్షమిస్తే అప్పుడు ఆయన మనల్ని పరలోకమందు మనల్ని క్షమిస్తాడు. పాపాలు ఒప్పుకున్నంత మాత్రాన్ని క్షమించడం కాదు, నీ విరోధి, నీ శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆయన యొక్క పాపములను కూడా నువ్వు ముందు క్షమించగలగాలి. నీ పాపాలు క్షమింపబడాలి అని అంటే మొదటి నీ విరోధి, నీ శత్రువు ఎవడైతే ఉన్నాడో, దుష్మన్ అంటారా శత్రువుని? నీ దుష్మన్ ఎవడైతే ఉన్నాడో వాడి పాపాలను కూడా నువ్వు క్షమించగలగాలి. అప్పుడైతే కానీ నీ పాపాలు క్షమించకూడదు. ఇదేంటిది? ఇదేమి దేవుడు అనుకుంటున్నారా? అదే ఆయనలో ఉన్న గొప్పతనం. శత్రువుని సైతం ప్రేమించాడు, ప్రేమమయుడు యేసయ్య. అంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో ప్రేమగా జీవించాలి. శత్రువుల ఎడల కూడాను మనము సానుభూతిని కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఏదో ఒత్తి మాటలు చెప్తున్నాను అనుకున్నారా? మార్క్స్ వార్త 11:25-26 చదువుకున్నాం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించుడు. హల్లెలూయా. అప్పుడు మీకు శత్రుత్వం ఎవరి మీదైనా ఉందనుకో, మీతో ఎవరికైనా శత్రుత్వం ఉందనుకో, నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి గురించి? నీ ప్రార్థనతో పాటు ఆయన గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి చేయాలి. ఒకసారి చేసి వదిలేయటం కాదు. నీ జీవితకాలం అంతా నీకు శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆయన గురించి నీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాపాలను క్షమించాలి. నువ్వు క్షమింపబడాలి అని అంటే ఆయన్ని క్షమించకుండా దేవా నా పాపాలు క్షమించు అని నువ్వు దేవుని ఎంత ప్రాధేయపడినా నీ పాప క్షమాపణ నీకు దొరకదు. నీకు పాప క్షమాపణ దొరకాలంటే నీ శత్రువుల ఎడల కూడాను నువ్వు అంతే రకమైనటువంటి క్షమాగుణం కలిగి ఉండాలి. అది మన దేవునిలో ఉన్న గొప్పతనం. అది యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. యేసు ఏదో మామూలు సోది కబుర్లు చెప్పేలా బ్రతికాడా? 33.5 సంవత్సరాలు ఆయన మానవ నరవతారిగా బ్రతికాడు. బ్రతికి చివరికి ఆయన శిలువ మరణం పొందినప్పుడు కూడాను ఆయన కొడతా ఉంటే, తిడతా ఉంటే, నాన్న హింసలు పెడతా ఉంటే భరిస్తూ వచ్చాడే తప్ప వాళ్ళ మీద ఏమైనా ద్వేషపూరితమైన పలుకులు పలికాడా? అంతే రకమైనటువంటి ప్రేమను చూపించారు. శత్రువుల ఎడల, స్నేహితుల ఎడలే కాదు, శత్రువుల ఎడల కూడా. ఈ రోజున మనం మన తల్లి పట్లే సరైన ప్రేమ చూపలేం, పిల్లల పట్ల ప్రేమ చూపలేం. అంతెందుకు ఒకడు ఎదుగుతుంటే మనం చూడలేం. మచ్చలు పడమంటే ఈజీగా పడతాం, మాయ మాటలు చెప్పమంటే ఈజీగా చెప్పేస్తాం. కానీ ప్రేమించమంటే, శత్రువుని ప్రేమించమంటే మాత్రం అది కాస్త కష్టంగా ఉంటుంది. వినటానికే కష్టంగా ఉంది, కొత్తగా ఉంది కదా ఇది. ఈ సబ్జెక్ట్ ఈరోజు కొత్తగా ఉందా లేదా? మన శత్రువుల ఎడల మనం ఎంత రకమైనటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉంటే దేవుడు మన ఎడల అంతే రకమైనటువంటి ఆ విధమైనటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు. నువ్వు నీ శత్రువుని క్షమించకుండా నా పాపాలు క్షమించిన ఆయన అంటే దేవుడి నుంచి నీకు ఏ రకమైనటువంటి క్షమాపణ దొరకదు. అమ్మాయి వింటున్నావా? నువ్వు మొదట ఏం చేయాలి? నీ శత్రువుతో స్నేహభావం పొందాలి. నీ శత్రువు ఎడల నువ్వు ప్రేమను చూపించాలి. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ శత్రువుని క్షమిస్తూ పోవాలి. నీ ఎడల ఆ వ్యక్తి అనేక రకమైనటువంటి పాపాలు చేసి ఉండొచ్చు, నీ మీద అనేక రకమైనటువంటి నిందలేసి ఉండొచ్చు, ఆడు గొప్ప శత్రువు అయినా సరే
నువ్వు ఆయన క్షమిస్తే కానీ నీకు పాపక్షమాపణ దొరకదు. నీకు పాపక్షమాపణ దొరకాలంటే నువ్వు వాడిని ముందు క్షమించాల్సిందే, దేవుణ్ణి అడగాల్సిందే. తర్వాత ఉంది, ఒక్కసారి కాదు, ప్రార్థన చేసినప్పుడల్లా అడుగుతూ ఉండాలి. ఏమని? నా పాపాలే కాదు, నా శత్రువుల పాపాలు నేను ఏ రకంగా అయితే క్షమించానో నా పాపాలు కూడా నీ పరలోకమునందు క్షమించు నాయనా అని అడగాలి. అప్పుడు కానీ దేవుడు మన పాపాలని క్షమించడు. మన పాపాలు క్షమింపబడాలి అని అంటే మనం మోకరించే ప్రతిసారి మన శత్రువుని కూడా గుర్తు చేసుకొని వారిని క్షమించాలి. ఆ క్షమాగుణం మనలో ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎప్పుడంట? నీ శత్రువుని ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో, నీ శత్రువుని ఎప్పుడైతే నువ్వు ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తావో, అప్పుడు నీ పాప క్షమాపణలో నీకు దొరుకుతుంది. నీకు పాపం నుండి క్షమాపణ లభిస్తుంది. అంతేగాని మామూలుగా ఏదో నవ్వుతూ ఉంటే కాదు. కానీ ఈరోజు సమాజం చూస్తూ ఉంటే ఎలా ఉంది? కొంత సొంత అన్నదమ్ముల మధ్యనే పడట్లేదు. విరోధి తర్వాత సంగతి, శత్రువు తర్వాత సంగతి. సొంత అక్క చెల్లెల మీద పడట్లేదు. సొంత తల్లిదండ్రుల మధ్యన, అన్నదమ్ముల పిల్లల మధ్యన పడట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ విరోధిని సైతం ప్రేమించు. ప్రేమించడమే కాదు, వారిని గురించి ప్రార్థించు అంటున్నాడు. నీ ప్రార్థనలో వారి గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినం, ప్రతి క్షణం, అనుక్షణం నువ్వు నీ శత్రువుల గురించి ప్రార్థన చేయాల్సిందే. వాళ్ళ పాపాలను నువ్వు క్షమించాల్సిందే. క్షమించకపోతే నీకు పరలోకం కావాలన్నా, నీ పాపాలు క్షమింపబడాలన్నా మొదటగా నువ్వు నీ శత్రువుని పాపాలను క్షమించాల్సిందే. నీ శత్రువు పాపాలు క్షమించకుండా దేవా నా పాపాలు క్షమించు అని నువ్వు ఎన్ని ముక్కునే ఎన్ని గంటల కొద్ది ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. నువ్వు పాప క్షమాపణ పొందుకోవాలి అని అంటే నీ శత్రువు యొక్క పాపాలను నువ్వు క్షమించాలి. క్షమిస్తారా? నరమాత్రుడికి అలవాట్లేని అంశం ఇది. శత్రువుని క్షమించడం అంటే అది ఆషామాషి కాదు. క్షమించగలవా నువ్వైనా నేనైనా? కొద్దిగా కష్టంగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. క్రీస్తు అయితే ఆ కష్టాన్ని భరించలేదా? ఆ ఇబ్బంది పడలేదా? అయినా ఆయన ఏమన్నా శత్రువుల మీద అనరాని మాటలు ఏమన్నా పలికాడా? నరావతారిగా వచ్చాడుగా, వచ్చి భరించాడుగా. అంటే తను మాదిరిగా చూపించాడు. ఇలా బతకండి, ఇలా బ్రతికి చూపండి అని ఆయన చూపించి మరి వెళ్ళిపోయినాడు. అది మాదిరి. మనం మన శత్రువుల ఎడల ప్రేమను కలిగి ఉండాలి. వారికి కూడాను మన కుటుంబంలో ఒక స్థానం కల్పించాలి. మన అనుదిన ప్రార్థనలో వారి గురించి కూడాను గుర్తు చేసుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ ఒక ఆత్మ నశించిపోవటానికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఉండేటువంటి లక్షణాలు, సలక్షణాలు, దేవుడికి ఉండాల్సిన సలక్షణాలు క్రీస్తులో 100% పాళ్ళు ఉన్నాయి. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. శిలువ యాగమైనప్పుడు ఆయన ఏ ఒక్కరి మీద దుర్భాషలు ఆడడం కానీ, నానా విధములైనటువంటి మాట్లాడడం కానీ చేయలేదు. ఏమంటున్నాడు? తల్లి నా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి ఆడమని అన్నాడే తప్పితే నా గురించి ఆడమని ఎప్పుడు ఎక్కడ ఆయన చెప్పలేదు. మనం మన పాపాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం క్షమింపబడాలి అని అంటే, మనకి పాప పరిహారం దొరకాలి అని అంటే మన శత్రువుల యొడగలు కూడా మనము క్షమాగుణం కలిగి ఉండాలి. అటువంటి క్షమాగుణం కలిగి లేనప్పుడు మనం ఎన్ని రకాల ప్రార్థన చేసినా, పూజలు చేసినా, దశం భాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది తప్పితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది నిష్ప్రయోజనంగానే మిగిలిపోద్ది. అందుకే ఈరోజు నుంచి మనం మన శత్రువులను సైతం ప్రేమిద్దాం. మన శత్రువులను సైతం ప్రేమిద్దాం. మన ప్రార్థనలో, మన అనుదిన ప్రార్థనలో వారి గురించి కూడా మనము ఓ మాట దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నేను నా శత్రువుని ప్రేమిస్తున్నాను, అలాగే నువ్వు కూడా నీ పరలోకమందు నన్ను క్షమించు అని మనం దేవుణ్ణి అడుగుదాం. ఆ రకంగా దేవుని యందు మనం బలంగా, ఆత్మీయంగా ముందుకు సాగిపోదాం. హల్లెలూయా.